నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. అసలు పైల్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తాయి, ఫిష్యూర్ అంటే ఏంటి, వాటి లక్షణాలు, ఫిస్టులా అంటే ఏంటి, అవి దేనివల్ల వస్తాయి, మలబద్ధకం రావడానికి గల కారణాలు ఏంటి తెలుసుకోవడానికి, మొదలగు సమస్యల గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ప్రైమ్ 9 స్టూడియోలో హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సాధిక గారు లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, అసలు ఇప్పుడు చూసుకుంటే అసలు పైల్స్ అంటే ఏంటి, అంటే దీని లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు ఏంటిది, ఇవి ఎలా గుర్తించవచ్చు? ఓకే, ఇన్ జనరల్గా ఎలా అంటే పైల్స్ అనేది మనం హెమరాయిడ్స్ మొల్లలో అని కూడా అంటారు తెలుగులో అనమాట. సో ఏంటి హెమరాయిడ్స్ అనేవి రెక్టల్ రీజియన్లో ఏమవుతుంది, ఇవి కుషన్డ్ బెడ్స్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట. అంటే మోషన్ సరిగ్గా సాఫీగా జరగడానికి కోసము ఇది హెల్ప్ చేస్తుంది అనమాట హెమరాయిడ్స్ అనేవి. వీటిని మనం డిసీజ్ రూపంలో ఎప్పుడు తీసుకుంటాము అంటే ఇవి స్వెల్లింగ్ వచ్చేసినప్పుడు వీటిని మనం హెమరాయిడ్స్ జనరల్గా వాడుకలో అందరూ హెమరాయిడ్స్ అంటున్నారు, కానీ ఇవి కుషన్ బెడ్స్ అనమాట. వీటిని డిసీజ్ రూపంలో ఎప్పుడంటే స్వెల్లెన్ ఇవి అయినప్పుడు మాత్రమే మనం ఇది డిసీజ్గా తీసుకుంటాం అనమాట. సో ఇది జనరల్గా ఎట్లా ఆల్మోస్ట్ ఎక్కువగా సిమ్టమాటిక్గా చూసారంటే కాన్స్టిపేషన్ ఎక్కువగా తరచుగా ఉన్న వాళ్ళల్లో చూస్తూ ఉంటాం అనమాట. సో దీనికి కాజ్ ఏంటి అని యాక్చువల్గా అన్నోన్ కాజ్ ఉంది, బట్ కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల దీన్ని మనం ఎలా పరిగణించవచ్చు అనేది ఇప్పుడు చూద్దాము. సో సిమ్టమాటిక్ వైజ్గా ఎలా అనంటే మెయిన్గా కాన్స్టిపేషన్, హార్డ్ స్టూల్ కొన్ని మంత్స్ నుంచి కానీ కొన్ని డేస్ నుంచి కానీ కాన్స్టిపేషన్కి సఫర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఈ పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ ఈ అన్ని కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి, మనం చూస్తూ ఉంటాము. సో మెయిన్గా పైల్స్ అనేది ఎలా గుర్తించవచ్చు, లేకపోతే ఎలా వస్తుంది అనేది స్టార్టింగ్ స్టేజెస్లో అయినా గుర్తించి మెడిసిన్స్ తీసుకోవడానికి కుదురుతుందా అనే దాన్ని మనం చూద్దాము. ఎలా అంటే పైల్స్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ స్టేజెస్లో ఆల్మోస్ట్ ఎవరికి ఇక్కడ పెయిన్ అనేది చూడరు. ఓకే, సో మనం గ్రేడ్స్లో డిఫరెన్షియేట్ చేసుకుంటే మెయిన్గా ఇవి మనం 2 టైప్స్ ఆఫ్ పైల్స్ అని చెప్పుకుంటాం, హెమరాయిడ్స్ అనమాట. సో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్గా చెప్పుకుంటాము. సో ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఉన్నప్పుడు ఎట్లా అంటే ఆల్మోస్ట్ పెయిన్ అనేది మనం చూడరు, అది లోపల రెక్టల్ రీజియన్ లోపలికి యానస్ విత్ ఇన్ ద యానస్ ఉంటాయి అనమాట. సో దీన్ని ఎట్లా అంటే ఇంటర్నల్ పైల్స్గా మనం పరిగణిస్తాము. సో ఈ ఇంటర్నల్ పైల్స్ అనేది లోపల బ్లీడింగ్ అవ్వడం కానీ ఇది చూస్తూ ఉంటారు. నొప్పి అనేది ఈ ఇంటర్నల్ పైల్స్లో ఎప్పుడు చూడరు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఇవి కనుక తీవ్రత పెరిగిపోయిన తర్వాతకి ఏమైనా చూడడానికి ఉంటుంది, కానీ స్టార్టింగ్ స్టేజెస్ ఇదంతాను ఓన్లీ బ్లీడింగ్ మాత్రమే చూస్తూ ఉంటారు. సో ఇక్కడ బ్లీడింగ్ అవుతూ ఉంది, ఇంటర్నల్ పైల్స్ ఉంది, ఫస్ట్ అసలు ఇది పైల్సా ఏంటి అని అనేది బ్లీడింగ్ అవుతుంది, వెయిట్ చేసింది సరే అని అనుకొని వదిలేసే వాళ్ళు చాలామందే ఉంటారు. సో బట్ కన్సల్టేషన్ అనేది ఫస్ట్ అసలు ఇట్లా బ్లీడ్ అవుతుంది అని అనేది మెయిన్గా కన్సల్టేషన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడము మంచిది. సో దీని ద్వారా మనం ఎగ్జామినేషన్ చేయడము దీన్ని ఎలా ఉంటుంది అనేది చూస్తామన్నమాట. మెయిన్గా ఇంటర్నల్ పైల్స్ అనేవి లోపల ఈ హెమరాయిడ్స్ అనేవి స్వెల్లెన్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ వాపు వచ్చి వీటికి వచ్చి సో కాన్స్టిపేషన్గా తరచుగా ఇట్లా కాన్స్టిపేషన్ అంటే హార్ట్ స్టూల్ పోతా ఉన్నప్పుడు ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఓకే, సో బ్లీడింగ్ వస్తుంది అని అంటే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడము మంచిది. ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ కూడా ఎలా ఉంటుందని అంటే ప్రొట్రూజన్ వచ్చేయడము. ఫస్ట్ మెయిన్ సిమ్టమ్స్ అనేది అందరు పెయిన్ వస్తేనే ఇది పైల్స్గా పరిగణిస్తారు. సో పెయిన్ లేదు, నాకు పెయిన్ రాకుండా కూడా హెమరాయిడ్స్ అనేవి ఉంటుందన్నమాట. ఈ పైల్స్ అనేవి రావడం అనేది చూస్తాము. సో పెయిన్ లేకుండా ఫస్ట్ గ్రేడ్లో ఎట్లా చూస్తాం, వితౌట్ పెయిన్ ఓన్లీ బ్లీడింగ్ ఉండడము ఇది చూస్తూ ఉంటారు. సెకండ్ గ్రేడ్లో ఎలా ఉంటుంది, కొంచెం ప్రొట్రూజన్ అనమాట, కొంచెం స్కిన్ అనేది యానస్ రీజియన్లో మోషన్కి వెళ్ళే ద్వారంలో ఈ చిన్న ప్రొట్రూజన్ అనేది రావడము పోవడము అనేది చూస్తూ ఉంటారు. సో గ్రేడ్ 3లో ఎలా ఉంటుంది అని అంటే బయటకి ఈ ప్రొట్రూజన్ అనేది వస్తుంది, కానీ చేత్తో అంటే తప్పిస్తే లోపలికి పోదు అనమాట. సో 4th గ్రేడ్లో ఏమవుతుంది, ఇది బయటకు వచ్చి ఉండిపోతుంది. సో లోపలికి అనడానికి ట్రై చేసినా కానీ ఇది అనేది పోదు. అంటే తీవ్రత ఈ రకంగా మనం గ్రేడ్స్ వైజ్గా మనం డిఫరెన్షియేట్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఈ గ్రేడ్స్ వైజ్గా ఎనీ స్టేజ్, సెకండ్ స్టేజ్లో ఉన్న మాకు ఈ ప్రొట్రూజన్ ఉంది కానీ నొప్పి అనేది లేదు అనేది ఎక్కువ చూస్తుంటే అది సెకండ్ స్టేజ్లో ఉంటుంది. ఆల్మోస్ట్ 3rd to 4th గ్రేడ్స్లో ఏమవుతుంది, విత్ పెయిన్ అనమాట. రెక్టల్ బ్లీడింగ్ ఉండొచ్చు, దాంతోపాటు పెయిన్ ఉండొచ్చు, ఈ స్వెల్లెన్ ఈ స్కిన్ ట్యాగ్ ఉండొచ్చు. ఈ జనరల్గా స్కిన్ ప్రొట్రూజన్ అయింది అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుంది, వెయిన్స్ అనేవి ఈ హెమరాయిడ్స్ అనేవి కిందకు వచ్చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే,
సో దీన్ని పరిగణలోకి తీసుకొని దీన్ని తరచు అంటే ఇది ఒకసారి వస్తుంది పోతుంది అనేది నెగ్లిజెన్సీలో కాకుండా దీన్ని చక్కటి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా వీటిని మనం క్యూర్ చేయగలగచ్చు. లేదు అని అంటే నెక్స్ట్ సర్జికల్గా కూడా వెళ్ళాల్సి వస్తూ ఉంటారనమాట. సో సర్జరికల్ తో కూడా పైల్స్ ఇది చేసుకోవాలి, Yeah, అంటే అది లాస్ట్ స్టేజ్ లో మనం చూసుకోవాలి. ఏమవుతుంది సర్జికల్గా వెళ్ళిన తర్వాత కూడా కొంతమందిలో మళ్ళీ రిపిటేషన్స్ రావడము అనేది ఇది చూస్తూ ఉంటాము. సో పైల్స్లో సర్జికల్గా లేకుండా హోమియోపతితో కూడా ట్రీట్మెంట్ జరుగుతుందా అని అంటే హోమియోపతితో మనం క్యూర్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇది ఖచ్చితంగా తగ్గుతుంది. అండ్ స్టార్టింగ్ స్టేజెస్లోనే నెగ్లిజెన్సీ కాకుండా నొప్పి వస్తున్నా లేకపోయినా ఎలా ఉంది ఈ కొన్ని సిమ్టమ్స్ ద్వారా చూసుకొని మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిదన్నమాట. సో ఈ పైల్స్లో ఇంకా రిస్క్ ఫ్యాక్టర్స్గా ఎలా చెప్పుకోవచ్చు అని అంటే ఒబెసిటీ కానీ ఇర్రెగ్యులర్ బవెల్ మూమెంట్స్ ఉండడము. అంటే ఈ ఇర్రెగ్యులారిటీ అంటే కాన్స్టిపేషన్ కానీ డయేరియా కానీ. సో ఏమవుతుంది లో ఫైబర్ డయట్ తీసుకున్నప్పుడు ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఒబెసిటీ, లాంగ్ సిట్టింగ్, ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల, లేదు టాయిలెట్స్లో ఎక్కువగా స్పెండ్ చేయడం వల్ల. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు ఫోన్స్ ఎక్కువగా మొబైల్స్ వాడుతూ ఉంటారు టాయిలెట్ సీట్ మీద కూర్చొని కూడా. సో ఇవి అనేవి అవాయిడ్ చేయడం ద్వారా వీటిని మనం అవాయిడ్ చేయొచ్చు. కొన్ని రోజుల్లో ఈ సిమ్టమ్స్ అనేవి తగ్గిపోతాయి వాటంతటికి అవి కూడా. కానీ కొన్ని కండిషన్స్లో ఏమవుతుంది ఇవి ఇలా ఎక్కువగా అయిపోవడానికి దారితీస్తూ ఉంటుందన్నమాట. సో ఈ టాయిలెట్ సీట్స్ మీద ఎక్కువగా ఫోన్ యూజ్ చేయకుండా ఫుడ్ హ్యాబిట్స్ కూడా లేట్ నైట్ పైల్స్ కి సంబంధించి ఫుడ్ హ్యాబిట్స్ కూడా అది కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏమవుతుంది ఎక్కువసేపు కూర్చొనే ఉంటున్నారు ఈ వర్కింగ్ ద్వారా. సో ఏమవుతుంది ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల టాయిలెట్ సీట్ మీద మోషన్ గ్రేట్ స్ట్రెయిన్ అనమాట. అంటే ఎక్కువగా ముక్కిపోవడం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటారు. సో వీటి వల్ల కూడా ఈ ముల్లలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని అవాయిడ్ చేసుకోవడం ద్వారా ఈ పైల్స్ అనేది రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అట్లీస్ట్. ఓకే డాక్టర్ గారు, మనకి గుంటూరు నుంచి సుభాష్ని గారు ఉన్నారు. హలో సుభాష్ని గారు. అవునండి మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్తే సుభాష్ని గారు. హలో హలో గారు, చెప్పండి సుభాష్ని గారు. నమస్తే అండి. మా వారికి మలలు అయితే కాదు మేడం. ఓకే. అది బాత్రూమ్కి వెళ్ళే కాడ హోల్ పడింది. ఓకే. అది గడ్డలాగా సీము రక్తము వస్తా ఉంటుంది, మళ్ళీ ఆఫ్ అయిపోయింది, మళ్ళీ గడ్డలాగా వచ్చింది, మళ్ళీ ఆఫ్ అయిపోతా ఉంటుంది. ఓకే. మోషన్ కి వెళ్ళే ద్వారంలో ఉందా కొంచెం పక్కకు? 1 year అలాగే జరుగుతుంది. చూపించుకోమంటే ఆయన గారేమో డాక్టర్ గారి దగ్గరికి రావడానికి భయపడుతున్నారు. అదేంటి ప్రాబ్లం అనేది? ఇది చీము అలా వస్తుందా అండి, రక్తం కానీ చీము కానీ? వస్తుంది మేడం. ఓకే. పెద్దగా గడ్డలా ఉందా లేకపోతే చిన్న రంధ్రం లాగా ఎక్కువ డిశ్చార్జ్ ఉంటుందా? అది బయటికి కనపడుతుంది, బయటికి హోలు ఆధార్ నుంచి ఇద్దరికి కనపడుతుంది. ఓకే. ఓకేనండి. ఇది ఏమవుతుందంటే మైబీ ఆయనకి ఫిష్లా అయి ఉండొచ్చు. లోపల నుంచి డిశ్చార్జ్ రావడం కానీ లేకపోతే పస్ డిశ్చార్జ్ అయిపోవడం కానీ, ఇది ట్రాక్ట్ ఓపెన్ అయిపోయి సైనస్ ట్రాక్ట్ అని ఓపెన్ అయిపోయి అది జరగచ్చు. బాగా ఎక్కువ స్వెల్లింగ్లో ఉంది అని అంటే పెరియానల్ యాబ్సెస్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఒకసారి ఇది మొహమాట పడకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం అనేది ఉత్తమమైందండి. మీరు ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ దగ్గరలో ఉన్న దాని బ్రాంచ్కి సంప్రదించండి. దాని ద్వారా ఒకసారి ఎగ్జామినేషన్ చేసి ఏంటి అనేది డిసైడ్ చేసి మీకు మెడికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు డాక్టర్ గారు మనం చూస్తున్నాం కదా, అంటే చాలామంది దీని గురించి పైల్స్కి సంబంధించిన కానీ లేకపోతే ఫిషర్కి సంబంధించిన కానీ చాలామంది మొహమాట పడుతూ ఉంటారు. దానివల్ల ఏంటి అంటే చిన్న పుండు ఉన్న కాస్త పెద్దది అయిపోతుంది. అసలు ఏంటి దానికి ఏదైనా మీరు సజెస్ట్ చేస్తారు? సో ఏమవుతుంది ఎంబ్రేస్డ్గా ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట చాలామంది. సో ఆ రీజియన్ని నేను ఎలా చూపిస్తాను డాక్టర్కి, లేదు కొంచెం షై ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అది చివరి స్టేజెస్లో ఉన్నప్పుడు లేదు ఇంక ఇది నొప్పి తట్టుకోలేకపోతున్నాము, డైలీ యాక్టివిటీస్ని కూడా మార్చేస్తూ ఉంటుంది అనమాట. అంటే రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోతూ ఉంటారు. సో అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి స్టేజెస్ దాటిపోయిన తర్వాతకి కన్సల్ట్ అయినప్పుడు ఇది కొంచెం క్రిటికల్ కండిషన్స్లో ఉంటుంది. సో ఎవరు అందరూ ముందు ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్. సో రోగం అది ఎక్కడున్నా డాక్టర్స్ అనేది చూసి దాన్ని ఏంటి అనేది మేము చూసి దానికి
కరెక్ట్ సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఎక్కువ షైగా ఫీల్ అవ్వకుండా, మొహమాటానికి గురవ్వకుండా, అంటే ఈ సిగ్గుపడుతూ ఇట్లా ఉండకుండా మీకు ఇటువంటి కంప్లైంట్స్ ఉంటే కనుక ఒకసారి డాక్టర్ని సంప్రదించండి. సో దానికి తగ్గట్టు మీకు సజెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఫిజర్ అని చెప్పేసి కూడా మాట్లాడుకున్నాం కదా, అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయి, అంటే ఇది దేని ఎట్లా గుర్తించవచ్చు మనం ఇది? సో మనం ఈ ఫిషర్ అనేది ఎట్లా ఉంటుంది అని అంటే ఒక పేపర్కి కట్ అయితే ఎలా ఉంటుంది, సో అలా రెక్టల్ రీజియన్లో యానస్ దగ్గర ఇది ఆ కట్ అనేది చూస్తూ ఉంటారు. సో ఆ కట్ అయినప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి బ్లీడింగ్ కానీ లేదు దానికన్నా ఎక్కువ నొప్పి కానీ, సో మెయిన్గా పెయిన్ అనేది ఫిషర్స్లో చూస్తాము. సో పైల్స్కి ఫిషర్స్కి డిఫరెన్షియేషన్లో ఇదొకటి మెయిన్గా మనం పరిగణించవచ్చు అనమాట. సో ఎట్లా అంటే పెయిన్ బాగా ఉంటుంది అనే దాంట్లో మెయిన్గా ఇది ఫిషర్ అయి ఉండొచ్చు అని గ్రహించవచ్చు ముందుగా. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది, మోషన్ అనేది పోయేటప్పుడు కాన్స్టిపేటెడ్గా ఫీల్ అవుతున్నప్పుడు, సో గట్టిగా పోతూ ఉన్నారు. సో గట్టిగా పోతున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ ఉన్న యానల్ రీజియన్ అనేది సో ఉన్నదానికన్నా ఎక్కువ ఎక్స్టెన్షన్లోకి వీళ్ళు ప్రెషర్ పెట్టడం వల్ల ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. సో మెయిన్గా ఇక్కడ క్రాక్ వచ్చేయడము, లైక్ టేర్ అనమాట, ఇది ఉండి దీని నుంచి బ్లీడింగ్ అవుతూ పెయిన్ సివియర్గా ఉంటూ కూర్చోలేరు. అండ్ మోషన్ పోయేటప్పుడు కానీ మోషన్తో పాటు కానీ బ్లడ్ అనేది చూడడం జరుగుతుంది. ఓకే. మరి దీనికి ఫిజర్కి సంబంధించి హోమియో కేర్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి? సో ఫిషర్కి సంబంధించి మనం ట్రీట్మెంట్ అనేది కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మెయిన్గా సిమ్టమ్స్ ఈ హీల్ అవ్వడం కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. మళ్ళీ ఇవి జనరల్గా స్లైట్ కట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇది హీల్ అయిపోతుంది అనమాట. కానీ హీల్ అవ్వనప్పుడు ఇది తీవ్రత ఎక్కువ అయిపోతున్నప్పుడు ఏమవుతుంది, ఇది ఇబ్బందికి గురి చేస్తుంది. మోషన్ పోతున్నప్పుడు పోయిన తర్వాత కానీ కొంతమందిలో అట్లీస్ట్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ స్టార్టింగ్ స్టేజెస్లో చూస్తూ ఉంటాం పెయిన్ అనేది. సో కూర్చోలేరు, నుంచోలేరు, ఈ వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి మీరు 1 డే వరకు కూడా ఈ పెయిన్ అనేది చూస్తూ ఉంటారు. ఓకే. సో చెప్పండి. ఇప్పుడు ఫిస్టోల్ అంటే ఏంటి, అంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయి, దాన్ని ఎలా గుర్తించవచ్చు? ఓకే. సో ఈ మెయిన్గా ఫిస్టులా అంటే ఏమంటే సైనస్ ట్రాక్ట్ ఓపెన్ అయిపోవడము, ఇది చూస్తూ ఉంటాము. ఎట్లా అంటే మైల్డ్లో కొన్ని ఒక 1 ఓపెనింగ్ ఉండడం కానీ, అంటే ఎనల్ రీజియన్ నుంచి ఇంటెస్టైన్ వరకు ఓపెనింగ్ అవ్వడం కానీ, వెజైనా దగ్గరికి ఓపెనింగ్ అయిపోవడం కానీ ఇవి చూస్తూ ఉంటాము. వీటిల్లో ఎట్లా చూడొచ్చు అంటే ఐదర్ 1 ఓపెనింగ్ ఉండొచ్చు లేదా 2 సైడ్స్ను ఓపెనింగ్ ఉండొచ్చు అనమాట. ఇది ఏమవుతుంది, ఫీకల్ మ్యాటర్ అనేది ఇక్కడ ఈ సరిగ్గా క్లీనింగ్ కానీ హెల్దీ హైజీన్ హ్యాబిట్స్ అనేవి మెయింటైన్ చేయనప్పుడు కూడా ఈ సైనస్ ట్రాక్ట్స్ అనేది ఇంకా ఇన్ఫెక్షన్కి గురైపోతూ ఉంటుంది. సో ఇది హీలింగ్ ప్రాసెస్ జరగడం, లేకపోతే ఇంకో 3-4 సర్జికల్గా కూడా వెళ్ళి మళ్ళీ హోమియోపతిని చూసేసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఈ సైనస్ ట్రాక్ట్ అనేది ఎక్కువ ఓపెన్ అయిపోయి సో దీనిలో ఇన్ఫెక్షన్ జరగడము, డిశ్చార్జ్ రావడము, పస్ డిశ్చార్జ్ చూస్తూ ఉంటాము. ఎక్కువగా చీము, ఈ స్రవం అనేది ఉండడం అనేది చూస్తూ ఉంటారనమాట. సో దీనికి బ్లీడింగ్ కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. మెయిన్గా పస్ డిశ్చార్జ్ అనేది చూస్తూ ఉంటారు. సో వీళ్ళకి డైలీ యాక్టివిటీస్లో అంటే బట్టలకి కూడా ఇబ్బంది అయిపోవడము, సో డిశ్చార్జ్ అనేది ఎక్కువ అవుతున్నప్పుడు సో ఏమవుతుంది, ఈ స్ట్రెయిన్ అయిపోవడము, క్లాత్స్ మీద స్ట్రెయిన్ అయిపోవడము, సో ఇబ్బందిగా ఫీల్ అయిపోవడము, సో బయటకు వెళ్ళాలన్నా ఏదైనా వర్క్ స్పేస్లో ఉండాలన్నా వీళ్ళకి ఎక్కువ ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. అండ్ పెయిన్ కూడా అలానే ఉంటుంది అనమాట. వీళ్ళు డైలీ హ్యాబిట్స్, వీళ్ళు డైలీ యూజువల్గా చేసుకోవాల్సిన పనులు కూడా చేసుకోలేకపోవడము, సో సర్జికల్గా కూడా ఇవి ఎక్కువగా పోతూ ఉంటుంది అనమాట. సో మనం ఏం చేస్తామంటే హోమియోపతి ద్వారా ఈ ఉన్న డిశ్చార్జ్ ఇదంతా ఇఫ్ ఇన్ కేస్ 2-3 టైమ్స్ సర్జికల్గా అయినా కూడా మళ్ళీ అంటే సర్జరీ అవ్వలేదు మరి హోమియోపతితో ఎట్లా అవుతుంది అనే డౌట్స్ కూడా పేషెంట్స్ తీసుకొని వస్తూ ఉంటారనమాట. సో ఎలా అవుతుంది అనేది మనం మెడికేషన్స్ ఇవ్వడం ద్వారా లోపల హీలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఇది హీల్ అయ్యి మళ్ళీ అడ్వాన్స్ స్టేజెస్లో అంటే మళ్ళీ రికరెన్సీ రాకుండా మన మెడికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే. డాక్టర్ గారు శ్రీనివాస్ నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు, డాక్టర్ ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. మేడం బాత్రూమ్ పోయినప్పుడు బ్లడ్ వస్తుంది మేడం. ఓకే అండి, ఎప్పటి నుంచి ఇలా? మేడం ఎప్పటి నుంచి బ్లడ్ వస్తుందండి? మేడం 1 ఇయర్ నుంచి వస్తుంది, మళ్ళీ వస్తుంది, ఆగుతుంది, మళ్ళీ వస్తుంది మేడం. ఓకే. ఏది మెడికేషన్స్ ఏం వాడలేదా అండి? ఏం వాడలేదు మేడం. నొప్పి ఉంటుందా మేడం? నొప్పి
నొప్పి ఏం లేదు మేడం. నొప్పి ఏం లేదు, ఒట్టి బ్లీడింగ్ అవుతుంది. అవును మేడం, వచ్చింది బ్లీడింగ్ వస్తుంది మేడం. ఓకే, ఏదైనా మాస్ అంటే చిన్న బుడిపె లెక్కన కానీ అట్లా ఏమన్నా కనిపిస్తుందా యానస్ రీజియన్ దగ్గర? ఏం లేదు మేడం, ఏం కనిపించట్లేదు, ఓన్లీ ఓకే. బ్లీడింగ్ అవుతుంది మేడం. అది మళ్ళీ బ్లీడింగ్ కూడా ఆగుతుంది మేడం కొద్ది రోజులు. ఓకే ఓకే అండి, ఇది ఏమవుతుందంటే మైట్ బి ఇంటర్నల్ పైల్స్ కూడా అయి ఉండొచ్చు. ఏమవుతుంది, బ్లీడింగ్ అవుతుంది ఆగిపోతుంది చెప్పాను. సో బ్లీడింగ్ అవుతుంది ఆగుతుంది అనేది నిర్లక్ష్యం చేయకుండా మీరు ఒకసారి వచ్చి చూస్తే, అంటే హోమియోకేర్ ఇంటర్నేషనల్కి ఒకసారి సంప్రదించండి. దాని ద్వారా మీకు ఎగ్జామినేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఏంటి ఎలా ఉంది అనేది. లేదు అని అంటే మనం సిగ్మాయిడోస్కోపీ అనమాట, అంటే కొలనోస్కోపీ అనేది చేయించడం జరుగుతుంది. ఇవి చేయించిన తర్వాత అసలు ఏముంది ఏంటి అనేది రిజల్ట్ అనేది మనం చూసి దాని తగ్గట్టు మన మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో బ్లీడింగ్ అవుతుంది ఆగిపోతుంది అని నెగ్లెక్ట్ చేయకుండా మీరు డాక్టర్ని సంప్రదించడం మంచిదండి. మీరు చెప్పినట్టు నెగ్లిజెన్సీ లేకుండా దాదాపు 1 year నుంచి 1 year నుంచి బ్లీడింగ్ అవుతుంది కానీ ఆగిపోతుంది అనే దాంట్లో ఓకే వేడి చేసింది కాబట్టి బ్లీడింగ్ అవుతుందేమో, లేకపోతే ఏదైనా నాన్ వెజ్ తీసుకున్నాము ఇలాంటి వాటిలో ఓకే నేను వేడి పదార్థాలు తిన్నాను కాబట్టి నాకు కొంచెం బ్లీడింగ్ అవుతుంది తర్వాత ఆగిపోతుంది కదా అని. సో ఇది ఒక కంప్లైంట్గా ఎవరు తీసుకోరు. సో ఈ నెగ్లిజెన్సీలో ఏమవుతుంది 1 year నుంచి కనిపిస్తుంది బ్లీడింగ్ అనేది, కానీ దీన్ని సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది ఇది నెక్స్ట్ గ్రేడ్స్లోకి డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. సో మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే దాన్ని బట్టి మీకు మెడికేషన్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మరి డాక్టర్ గారు మలబద్ధకం రావడానికి గల కారణాలు ఏంటి? అంటే ఇది మనం ఎలాంటి ఇన్వెస్టిగేషన్ తీసుకోవచ్చు, ఎలా చేస్తారు? సో మెయిన్గా కాన్స్టిపేషన్ అనేది ఫుడ్ ద్వారా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మెయిన్ ఫైబర్ ఇంటేక్ అనేది తగ్గిపోవడము, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసేసుకోవడము. ఇప్పుడు పిల్లల్లో కూడా ఎక్కువగా మలబద్ధకం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఈ కాన్స్టిపేటెడ్ ఫీలింగ్ 1 day or 2 days ఉంటుంటే ఇట్స్ ఫైన్, కానీ ఇది తరచుగా ఇలానే ఉంటుంది అని అంటే ఇది నెక్స్ట్ ఫిషర్లోకి కానీ పైల్స్లోకి కానీ దారి తీసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట. సో మెల్లగా ఈ పైల్స్లో ఉన్నప్పుడు కూడా ఈ ఇచ్చింగ్ రావడము, దురద వచ్చేయడము, సరిగ్గా హైజీన్ మెయింటైన్ చేయకపోతే దురదలు రావడము ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. సో కాన్స్టిపేటెడ్గా ఉండకుండా ఉండాలి అని అంటే మెయిన్గా హై వాటర్ ఇంటేక్ అనమాట. వాటర్ ఇంటేక్ మంచిగా ఉండాలి, ఫ్లూయిడ్స్ అనేవి బాగా తీసుకోవాలి. మీరు హైడ్రేటెడ్గా ఉండడం ఒకటి మంచిది, ఇంకొకటి హై ఫైబర్ రిచ్ డయట్ తీసుకోవడం మంచిది అనమాట. ఫైబర్ రిచ్ డైట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది మోషన్ని అంటే ఉన్న డైజెషన్ అంతా జరిగి కాన్స్టిపేటెడ్గా లేకుండా మోషన్ని సాఫ్గా పంపించడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు హోమియోకేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు వీటన్నిటికీ? సో హోమియోకేర్లో ఏం జరుగుతుందంటే మీకు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మెయిన్గా మీకు సరే ఇది ఏంటి అనేది తెలుసుకోలేకపోయిన స్టేజెస్లో ఉన్నా కానీ అంటే మీరు ఇది ఏంటి పైల్స్ ఫిషర్, కొంతమంది పైల్స్ ఫిషర్ కూడా కలిపి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాలర్స్ వచ్చారు, తీసుకుందాం. రాజ్ కుమార్ గారు. హలో హలో, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడిగారు. నమస్తే అండి రాజ్ కుమార్ గారు, చెప్పండి. మేడం చెప్పండి రాజ్ కుమార్ గారు. మేడం నేను ఒక 10 years నుంచి సైనసైటిస్ తోటి బాధపడుతుందండి. ఓకే. అయితే నాకు ఒకసారి సర్జరీ కూడా అయింది. ఓకే. సర్జరీ అయింది, మళ్ళీ సర్జరీ అయిపోయినాక మళ్ళీ నాకు అదే ప్రాబ్లం నాకు మళ్ళీ రిపీట్ అయిందండి. ఓకే అండి, ఇప్పుడు చెప్పండి. కాల్ కట్ అయినట్టుంది. ఏం లేదు, సైనసైటిస్ అని చెప్తున్నారు. ఏమవుతుందంటే ఫేషియల్ ఏరియాస్లో సైనసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది ఫ్లూయిడ్ ఫిల్ ఎక్కువ అయిపోవడం ద్వారా ఆల్రెడీ ఒకసారి డ్రైన్ చేసి సర్జికల్గా ఆయనకి రిమూవ్ చేశారు, కానీ అది మళ్ళీ కంప్లైంట్స్ అనేవి మీకు 10 years నుంచి ఉంది, మళ్ళీ ఇప్పుడు తరచుగా వస్తూ ఉంటుంది. అంటే ఎలా అంటే హెవీనెస్ ఆఫ్ హెడ్, అంటే తల భారం అయిపోవడం, కిందకు వంగి లేచేటప్పుడు కూడా బరువుగా అనిపించడం, తలనొప్పి రావడం కానీ, సో ఉన్న సైనసెస్ ఏరియాస్లో ఇట్లా స్వెల్లింగ్ వచ్చేయడం కానీ ఇది ఎక్కువగా చూస్తూ ఉంటారనమాట. సో కోల్డ్ అటాక్స్ కానీ ఎక్కువగా జరగడం ద్వారా ఇది కూడా ఎక్కువ చూస్తూ ఉంటారు ఈ కండిషన్స్లో. సో సైనసైటిస్ ఆల్రెడీ సర్జరీ జరిగింది, మళ్ళీ హోమియోపతితో మీకు ట్రీట్మెంట్ అనేది చక్కగా ఉంటుందండి. మీరు ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని సంప్రదించండి, దీనికి మీకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది. కొన్ని 2 seasons ఇలా
చూసిన తర్వాతకి మీకు ఇది కంప్లీట్గా రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మళ్ళీ రికరెన్సీ ఛాన్సెస్ కూడా చాలా తక్కువ అనమాట. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మనం హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఇప్పుడు పైల్స్కి కానీ లేకపోతే ఫస్టల్కి ఫిషర్కి కానీ ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు మీరు? ఇది ఎలా పనిచేస్తుంది? యా, ఏమవుతుంది ఇప్పుడు ఈ స్కిన్ ట్యాగ్ వచ్చేసి పైల్స్లో కానీ ఇన్ జనరల్గా పైల్స్ మనం ప్రెగ్నెంట్ ఉమెన్స్లో కూడా చూస్తూ ఉంటాం అనమాట. సో ప్రెగ్నెన్సీలో కూడా ఏమవుతుంది, అబ్డామినల్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల బేబీ లోపల ఫీటస్ అనేది గ్రో అవ్వడం వల్ల ఈ అబ్డామినల్ ప్రెషర్ అయ్యి పైల్స్కి దారితీసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ప్రెగ్నెన్సీలో మరి మెడికేషన్స్ వాడాలా లేకపోతే ఈ అపోహ కూడా చాలా మందిలో ఉంటుంది. జనరల్గా బేబీ పుట్టిన తర్వాతకి మళ్ళీ ఇవి నార్మల్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ నాట్ ఇది కనుక ఇబ్బంది పెడుతూ ఉందంటే దానికి తగ్గట్టు మెడికేషన్స్ వాడుకోవడం మంచిది. అండ్ హోమియోపతి ద్వారా ఏమవుతుంది, ప్రెగ్నెన్సీలో మనం సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇవేమైనా ఉంటుందా, బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనేది భయం లేకుండా చక్కగా వాడుకోవచ్చు. మనం మెడికేషన్స్ అనేవి ఇట్లా ప్రెగ్నెంట్ ఉమెన్స్లోనూ మనం పైల్స్ కండిషన్స్ ఫిషర్స్ ఇవి చూస్తూ ఉంటాము. సో వీటి ద్వారా మనం మెడిసిన్స్ ఇవ్వచ్చు. అండ్ నార్మల్ పీపుల్లో కూడా మనం ఎట్లా అంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం ద్వారా వీళ్ళకి ఈ ఉన్న రీజియన్లో ముందు కంప్లైంట్స్ పెయిన్ కానీ స్వెల్లింగ్ కానీ ఇవి గ్రాడ్యువల్గా రిడక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది లాస్ట్ వరకు మీరు పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ ఈ కంప్లైంట్స్ కానీ ఇప్పుడు 30 minutes కూడా కూర్చోలేని వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు 15 minutes to 30 minutes కూర్చున్నారంటే వాళ్ళు పెయిన్తో లేవాల్సి వస్తుంది. సో కూర్చోలేము ఎక్కువగా అనే వాళ్ళల్లో కూడా మనం ఇవి క్యూర్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. సో హోమియోపతి మెడిసిన్ అనేది మన కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ మంచిగా వర్క్ అయ్యి ఇంటర్నల్గా, సో వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మళ్ళీ ఇది వెయిట్ చేస్తుందా లేకపోతే ఇంక వెయిట్ చేస్తే తినే వద్దు అననే ఈ ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవడం ద్వారా మనం ఇచ్చే డైట్ని ఫాలో అవుతూ మెడికేషన్స్ తీసుకోవడం ద్వారా ఇది నార్మల్ అవుతుంది. స్టార్టింగ్ స్టేజెస్లో మీ డైట్ ఇవన్నీ చేంజ్ చేసినా సెట్ అవుతుంది వితౌట్ మెడికేషన్స్ కూడా. బట్ ఆఫ్టర్ లైక్ 4 weeks or 6 weeks ఇంకా ఇది తరచుగా మీరు బాధపడుతున్నారు అంటే ఫర్ ష్యూర్గా యూ హ్యావ్ టు కన్సల్ట్ ఎ డాక్టర్. అది నెగ్లిజెన్సీలో పోయి నెగ్లెక్ట్గా చేస్తూ ఉంటే ఇది ఇంకా క్రిటికల్ స్టేజ్లోకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఫస్ట్లో ఉన్నదంటే తొందరగా క్యూర్ చేసుకుంటే మంచిది. అండ్ ఇందాక మీరు చెప్పినట్టు ప్రెగ్నెన్సీ ఉమెన్స్లో కూడా ఇలాంటివి ఎక్కువ చూస్తూ ఉంటే ఏమంటారు, వాళ్ళకు ఒక అవగాహన ఉండదు. మేము ఆల్రెడీ టాబ్లెట్స్ వాడుతున్నాం కదా, మళ్ళీ ఇది వాడచ్చా అని చెప్పి ఉంటుంది. మరి వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సో ఏం చేస్తారంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా మనము బేబీ డెవలప్మెంట్కి కానీ ఇంకా ఇమ్యూనిటీగా పెంచుతుంది కానీ మన మెడిసిన్స్ అనేవి సైడ్ ఎఫెక్ట్స్తో అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎక్కువ మెడికేషన్స్ వాడకూడదు లేకపోతే తీసుకోకూడదు అనేది ఒకటి ఉంటుంది. సో బట్ మీ పైల్స్ అనేది కంప్లైంట్స్ కనుక పైల్స్ కానీ ఫిషర్స్ కానీ ఉంటే ఇది మెడికేషన్స్ తీసుకుంటే బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనే భయం అవసరం లేకుండా హోమియోపతి చక్కగా తీసుకోవచ్చు అనమాట. లైక్ ఐరన్ టాబ్లెట్స్ ఇవన్నీ వాడుతూ ఉంటారు కాబట్టి సో దానికి తగ్గట్టు మీరు కాన్స్టిపేషన్ అవుతుంది లేకపోతే ఇలా అవుతుంది అని అంటే ముందు మీరు డైట్ చేంజెస్ కూడా చేసుకోవచ్చు. అండ్ విత్ దట్ హోమియోపతి కూడా మీరు వాడుకోవచ్చు అనమాట. దీని ద్వారా మీకు పరిష్కారం అనేది లభిస్తుంది. డాక్టర్ గారు, ఇవన్నీ కారణం కావడానికి అంటే డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ కూడా మీరు కూడా చెప్పారు. ఎలాంటి డైట్ తీసుకుంటే ఇవన్నీ అరికట్టగలచ్చు కొంతవరకు? సో మెయిన్గా ఫైబర్ రిచ్ డైట్ తీసుకోవడం అనేది మంచిది. లైక్ బీరకాయ పొట్లకాయ ఇవి చాలామంది పడరు. సో అవి తీసుకోవడం కూడా మంచిగా ఉంటుంది. కీరా కానీ పీచు పదార్థము వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి తీసుకోవడం ద్వారా మంచిగా ఉంటుంది అనమాట. పపాయ కూడా వేడి చేస్తుంది అనే దాంట్లో కూడా ఎక్కువగా అపోహ ఉంటుంది. సో ఇది వేడి అనేది కాదు, మీకు ఈ కాన్స్టిపేషన్ వీటన్నిటిలో కూడా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇట్లాంటి కొన్ని ఫ్రూట్స్ జామకాయ కానీ పపాయ కానీ ఇటువన్నీ చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఫైబర్ రిచ్ డైట్ అనేది తీసుకోవడం, వాటర్ కంటెంట్ అనేది ఇప్పుడు జనరేషన్ అందరూ ఏసీస్లోనే ఉండడం ఎక్కువగా జరుగుతుంటుంది. దాహం అనేది చాలా తక్కువ చూస్తూ ఉంటారు. సో థర్స్ట్ అనేది మీరు ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ మినిమం పర్ డే 2 to 3 liters అయినా వాటర్ తీసుకోవడం అనేది మంచిది. సో మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్గా పెట్టుకోవడం. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్లో కూడా ఇంకా ఎక్కువ చెమటల రూపంలో కానీ బయట తిరిగే వాళ్ళలో కానీ ఈ వాటర్ కంటెంట్ అనేది మీరు డీహైడ్రేషన్లో లేకుండా హైడ్రేటెడ్గా ఉంటే ఇది మనం అరికట్టచ్చు అనమాట ముందుగా. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మరి ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? సో ఏమవుతుంది, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంకెలా అయినా తినొచ్చు, లేదంటే కాన్స్టిపేటెడ్గా కూడా ఉండరు. ట్రీట్మెంట్ జరిగిపోయింది, బాగున్నారు. రికరెన్సీ ఛాన్సెస్ అనేవి మనం మెడిసిన్స్ ద్వారా చాలా రేర్ ఉంటుంది. 90% రికరెన్సీ ఛాన్సెస్ అనేవి ఉండదు అనమాట. హోమియోపతి మెడిసిన్స్ ద్వారా రికరెన్సీ అనేది చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. బట్ మీరు దాంతోపాటు మీరు డైట్ అనేది
లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసుకోవడం మంచిది. అది ఇప్పుడు చాలా డిసీజెస్కి కూడా ప్రోన్ అవుతున్నారు వితౌట్ డైట్ కంట్రోల్ అనేది. సో పిల్లల్లో కూడా ఎక్కువ చూస్తూ ఉంటాము ఈ కాన్స్టిపేటెడ్ కానీ జంక్ ఫుడ్ ఎక్కువ పిజ్జాలు బర్గర్లు తినేస్తూ ఉంటారు, కార్బోనేటెడ్ డ్రింక్స్ ఎక్కువ తీసేసుకుంటూ ఉంటారు. సో ఇవి ఎక్కువగా తాగడం తినడం వల్ల వాటర్ అనేది తీసుకోవడం అనేది తగ్గిపోతుంది. వాటర్ కానీ ఫైబర్ రిచ్ కానీ మంచిగా తీసుకుంటే ఇది చక్కగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మంచి సలహాలు ఇచ్చారు. సో చూసారు కదా, ఇలాంటి వాటికి లేట్ చేయకుండా మీరు కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ దగ్గరలో ఉన్న హోమియో కేర్ క్లినిక్కి వెళ్ళండి. అండ్ ఇది వాళ్ళ ఎపిసోడ్, మరొక ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. నమస్తే.